చిన్నప్పుడు సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ సినిమాలో అప్పుడప్పుడు క్యామిడియన్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త పిచ్చగాళ్ళు అన్నట్టు బెజవాడలో కొత్త పిచ్చగాళ్ళు తయారయ్యారు. వాళ్ళే జ్యోతిష్యం చెప్తారు. మా ఎంపీ గారంట 3 సంవత్సరాలకే ఎంపీ అంట. 7 నియోజకవర్గాలు. మామూలుగా తెలుసా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో? 7 నియోజకవర్గాలని గెలిపించుకొని ఎంపీగా గెలిచిన ఘనత కేశినేని శివనాథ్ చిన్నిది. అది తెలియక నిన్న ఎందుకు మాట్లాడతారో తెలీదు. అంటే మీడియా గొట్టాలు ముందుకు రాగానే మేమే స్టార్లు అనుకుంటారేమో. ప్రజలు మిమ్మల్ని విస్మరించి ఇది 3వ సంవత్సరం. ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరివేసి ఇది 3వ సంవత్సరం. 30 సంవత్సరాలు ఉంటారేమో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారు. ప్రజలు నిర్ణయిస్తారు. విజయవాడ పార్లమెంట్ ప్రజలు నిర్ణయిస్తారు, గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే నీకు తెలియదు. పోటీ చేయటమే ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేస్తే నాయకులు కాదు, కార్పొరేటర్లుగా పోటీ చేయొచ్చు. బూత్ కన్వీనర్లుగా కూడా మా పార్టీలో ఎలక్షన్ ఉంటుంది. అది నీకు తెలుసు. తెలిసి కూడా అంటే 10 మంది ఎన్నుకుంటేనే, ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజాప్రతినిధి అవుతాడని తెలియక నువ్వు మాట్లాడుతున్నావేమో అవినాష్. గుర్తుపెట్టుకో, 3 సంవత్సరాలుగా ఉండటం కాదు, ఎంపీగా 30 ఏళ్ళు ఉంటాడేమో. ఎందుకు చెప్తున్నారంటే విజయవాడ ప్రజలు చెప్తారు. 2,83,000 మంది చెప్పారు, మళ్ళీ చెప్తారు. విజయవాడ అభివృద్ధిలో ఎవరున్నారు అంటే కేశినేని శివనాథ్ చిన్ని ఉన్నాడని. విజయవాడ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో ఎవరున్నారు అనంటే కేశినేని శివనాథ్ చిన్ని ఉన్నారని చెప్తారు. ఎందుకు చెప్తారు అనంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీ. సభలో వెళ్ళి కూర్చొని ఆయన మరి ఆ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే దేని గురించి మాట్లాడతారో, ఏ సబ్జెక్ట్ తీసుకొచ్చారో, ఏ విజయవాడ పట్టణంలో ఏ అభివృద్ధి కోసం నేను ముందుకొచ్చారో అని చెప్పి మిగిలిన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ ఎదురు చూస్తూ ఉంటారు ఆయన స్పీచ్ కోసం. దట్ ఈస్ శివనాథ్ కేశినేని చిన్ని. నారా చంద్రబాబు నాయుడు గారు ఊరికినే తీసుకొచ్చి ఎవరికి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎవరో తెలుగుదేశం పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించడానికి ఆయనకి తోడుగా ఉండే ప్రతి ఒక్కరిని ఎన్నుకొని ఆయనతో పాటు ప్రజలతో పాటు ఎన్నుకొనబడిచ్చి ప్రజల చేత ఎన్నుకోబడిచ్చి పైకి మరి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ వెళ్ళే అవకాశం కల్పిస్తారు. అది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా యువ నాయకుడిని చూసి చూసాం కన్ఫ్యూజన్ స్టార్, ఏది కామెడియన్ స్టార్ అంట. ఇప్పుడే చెప్పాడు మా సోదరుడు లెవెన్ రెడ్డి గురించి. నిజమే, భయపడుతున్నాడు నారా లోకేష్ బాబుని చూసి. అయిపోయింది నాకు, నేనే భస్మాసురుడి హస్తం అంటాం కదా, నాకు నేనే గోరి కట్టుకున్న 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజల్ని జోకర్లు చేశాను అనుకున్నాడు. కానీ జోకర్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నిన్న ఏదో చెప్తున్నావు నువ్వు, ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు అని. పిచ్చోడా, మరి ఏం చదువుకున్నావు? నీ చదువేంటి? నీ విద్య ఏంటి? మరి నీతో పాటు మరి ఇవన్నీ నీకు చెప్తున్న వ్యక్తి ఎవరు? ఐపీ పెట్టిన వ్యక్తికి ఎక్కడ పోటీ చేసే అర్హత లేదో తెలుసుకో. రేపు నీకు చెప్పిన వాడు ఐపీ పెట్టి ఉంటాడేమో, ఎత్తుక్కోమను. ఎప్పుడన్నా పెట్టాడేమో, పెట్టాల్సిన రోజు వస్తుందేమో. కేశినేని శివనాథ్ చిన్నికి అటువంటి పరిస్థితి రాదు. పడితే లెగవటం తెలుసు, ఎట్లా ఎదగాలో తెలుసు, ఎట్లా ఎదిగించాలో తెలుసు, ఎట్లా అభివృద్ధి చేయాలో తెలిసిన వాడే కేశినేని శివనాథ్. దయచేసి ఇంకొకసారి మా ఎంపీ గారి గురించి, విజయవాడ ప్రజల చేత ఎన్నుకోబడి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి గురించి అవాక్కులు చవాకులు పేరితే నాలుకలు కట్ చేయాల్సి వస్తుంది. మీ నాలుకలు అదుపులో పెట్టుకోండి, మీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి విజయవాడ పట్టణంలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మీకు దమ్ముంటే రండి, రేపు కార్పొరేషన్ పోటీ చేద్దాం. మీరు ఎమ్మెల్యేలు నాకెందుకో, మీ స్థాయి కార్పొరేషన్ స్థాయి కూడా కాదు అని మేము నిరూపిస్తాం. మా మీద పోటీ చేసుకోమని ఛాలెంజ్ విసురుతున్నాం. జై భీమ్, జై తెలుగుదేశం. నిన్న చూస్తే దేవినేని అవినాష్కి మతిస్థిమిత్వం పూర్తిగా పోయిందనే అనుకుంటున్నాం. ఎంపీ అన్న అర్థం ఒక మాట అన్నారు, ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అని. మీ రాజకీయ నాయకుడు మీ లెవెన్ రెడ్డి
మీకు నేర్పించింది అదేనేమో, కానీ మా కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు ఎంపీ అంటే దానికి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు, మంచి పనులు అని. దయచేసి దానికి దీనికి చాలా తేడా ఉంది. మీ లెవెన్ రెడ్డికి ఒకసారి దీని గురించి గుర్తు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట, నిన్న మీ మాజీ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు మీ గురించి, అది ఒకసారి ప్లే చేస్తున్నా, వినండి. నిన్ను ఉద్దేశించే కేవలం తెలుగు యువతగా కూడా పనికిరాని ఒక కుక్క అని నిన్నే అన్నాడు. అదే నేనైతే దేంట్లో అన్నా దూకుతా, కానీ నువ్వు సిగ్గు లేకుండా వెళ్ళి అదే మాజీ ఎంపీ సంకనాగుతున్నావు. అది నీ విజ్ఞత, అది నీ తెలివితేటలు. ఒకసారి ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారి గురించి పూర్తిగా తెలుసుకుని నువ్వు ఏదన్నా ప్రెస్ మీట్ పెడితేనే బాగుంటుంది, లేదా పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి శుభాకాంక్షలు. జై పూలే. నిన్న విజయవాడ కన్ఫ్యూజన్ స్టార్ అవినాష్ డిపాచర్ అరైవల్ అంటే ఈరోజు బాగా విజయవాడ మొత్తం గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది ఆయన్ని. నిన్న ఆయన పిచ్చి పిచ్చి మాటలతో ఏదో పేలుతూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో మొత్తం అవినీతి అంట, మొత్తం అక్రమాలంట. డిపాచర్ అరైవల్ గారు, మీరు దయచేసి ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు తెలుసుకోండి. మీ మాటలు వింటూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఏం అర్థం కావడంలా. ఒక పక్కనేమో మీ కమెడియన్ స్టార్ మీ మావిగన్ ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదు, ఒక కన్ఫ్యూజన్ స్టార్ ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు విజయవాడ నగరంలో ఎంపీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు డిపాచర్ అరైవల్ కన్ఫ్యూజన్ స్టార్ అవినాష్. ఈరోజు ఆయన మాటలు వింటూ ఉంటే ఇంకోసారి మళ్ళీ ప్రీకేజ్గా ఏమైనా వెళ్తాడేమో అనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు జగన్మోహన్ రెడ్డి గారిని 11 రెడ్డి అన్నాడంట. ఏమా 11 సీట్లు వస్తే 11 రెడ్డి అనుకుంటా 175 రెడ్డి అంటారా? నిజంగా నీకు చిప్పు తప్పినట్టుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ ట్యాబ్లెట్లు అయితే వాడుతూ ఉన్నాడు నువ్వు కూడా ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నట్టున్నావు, అందుకే నీకు పూర్తిగా చిప్పు తప్పింది. ఇంకోసారి నీకు చిప్పు పని చేయాలంటే ఈరోజు రాష్ట్రంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్కూల్స్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. నువ్వు మళ్ళీ 1వ తరగతి నుంచి చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. నువ్వు మళ్ళీ నారా లోకేష్ గారు ప్రారంభించిన ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్లో 1వ క్లాస్కి రావడానికి సిద్ధంగా ఉండు. ఈరోజు కార్మికులకు జీతాలు ఎగ్గొట్టినాడు ఏదో చెప్పాడంట, ఈయన చెప్తా ఉన్నాడు. ఈరోజు అదే కార్మికుల జీతాలు ఎగ్గొట్టిన నీ గురువర్యులు నీ మాజీ ఎంపీ కనకపు సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టారని ఆ రోజు నిన్ను ఉద్దేశించి మాట్లాడాడు. నువ్వు నిజంగా కుక్కవేనా? ఆయన మాట్లాడిన దానికి ఆయన ఒక వేదాంతి, నువ్వు ఒక సిద్ధాంతి. ఈరోజు మీకు ఏది నచ్చితే నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నావు ఫస్ట్ తెలుసుకో. అసలు పోటీ అనే మాటకి నువ్వు అనర్హుడివి. విజయవాడ ఎంపీగా ఓడిపోయావు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఓడిపోయావు, ఆఖరి గుడివాడలో కూడా ఓడిపోయావు. ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే సిద్ధంగా తీసుకో. నేను మా పార్టీని ఒప్పించుకుంటా, మా అధిష్టానాన్ని ఒప్పించుకుంటా. నువ్వు విజయవాడ నగరంలో ఏ కాన్స్టిట్యూషన్ నుంచి అయినా కార్పొరేటర్గా పోటీ చేస్తే నేను నీ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా మీద గెలిచి చూపించు. నువ్వు కార్పొరేటర్కే ఎక్కువ, ఎట్లా గెలవు అది రెండో విషయం, కార్పొరేటర్కి ఎక్కువ. నీ మాటలు ఈరోజు విజయవాడ జనాలు ఎక్కడ వినడానికి సిద్ధంగా లేరు. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి మాట్లాడితే కఠినమైన చర్యలు జరుగుతాయని కూడా ఈరోజు డిపాచర్ అరైవల్ గారికి తెలియజేస్తాం.